కాబట్టి ఈ యొక్క ప్రకటన గ్రంథము 14వ అధ్యాయంలో ఉన్నటువంటి అన్ని వచనాలు నేనిప్పుడు ఇక్కడ చదవడం లేదు. కానీ మనమందరము చదువుకున్నాము. ఇప్పుడే ఆ వీడియో కూడా చూసాం కాబట్టి ఇక్కడున్నటువంటి ఈ 20 వచనాలని మనము ఒకసారి చూసుకుంటే ఈ 14-16 అధ్యాయాలు, ఈ 3 అధ్యాయాల నుంచి మనము 7 దూతలు వారు కుమ్మరించే ఆ 7 తెగుళ్ళ పాత్రలను మనం ఇక్కడ గమనిస్తా ఉంటున్నాం. ప్రత్యేకంగా 14వ అధ్యాయంలో 6 దూతలు వారి యొక్క పరిచర్య చేస్తున్నట్లుగా ఈ అధ్యాయాన్ని దూతల పరిచర్య అధ్యాయంగా కూడా మనం చూడొచ్చు. 6, 8, 9, 15, 17, 18 వచనాలలో చూస్తే దూతల పరిచర్యను మనము మొదటి దూత, రెండవ దూత ఇలాగా ఇప్పుడు మనము ధ్యానించుకోబోతా ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశము మధ్యను ఎగురుచుండెను అని ఆ యొక్క దూతల పరిచర్యను చాలా ప్రత్యేకంగా ఇక్కడ మనము చూడబోతా ఉంటున్నాం. అయితే ఒకసారి గమనిస్తే 1, 6, 14 వచనాలలో చూస్తే ఆ యొక్క యోహాను భక్తుడు, అపోస్తలుడైనటువంటి యోహాను భక్తుడు ఇక్కడ నేను ఈ కొన్ని స్లైడ్స్ తర్జుమా చేయలేకపోయాను. ఉన్నది ఉన్నట్లుగా అట్లే పెడతా ఉంటున్నాను. ఒకవేళ తర్జుమాలో నా యొక్క తెలుగులో ఏమన్నా అటు ఇటు అవుతదేమో అని ఇంగ్లీష్‌లో పెట్టాను. కానీ నేను తెలుగులో మాట్లాడుతున్నాను. దెన్ ఐ లుక్డ్, దెన్ ఐ సా, దెన్ ఐ లుక్డ్ అన్నటువంటి మాటల్ని నేను చూడగా, ఇదిగో చూడగా అని చెప్పి యేసు ప్రభుల వారి గురించి 144,000 మంది గురించి, అలాగే ముగ్గురు దూతలు మొదటిగాను, తర్వాత ముగ్గురు దూతలు, 6 దూతలు వారు చేసే పరిచర్యల్ని మనము ఇక్కడ చూస్తా ఉంటున్నాం. మొదటి ముగ్గురు దూతలు వారు మొదటి దూత యేసు ప్రభుల వారిని అంగీకరించమని చాలా భయముతో కూడినటువంటి సువార్తను, దానినే నిత్య సువార్త, ఇటర్నల్ గాస్పల్ అని కూడా మనము చూస్తా ఉంటున్నాం. అలాగే యాంటీ క్రైస్ట్ ఏ విధంగా ఉంటది, తర్వాత ఉగ్రతలు, జడ్జిమెంట్ ఎలాగుంటాయి అని, దాని తర్వాత 3 దూతలు, ముగ్గురు దూతలు ఏ విధంగా వారి యొక్క జడ్జిమెంట్‌ని ప్రొనౌన్స్ చేయడమో మనము చూస్తా ఉంటున్నాం. అయితే ఈ 14వ అధ్యాయాన్ని అనేక విధాలుగా 3 విధాలుగా లేదా 5 విధాలుగా మనము విభజించుకోవచ్చు. అయితే బ్రాడ్‌గా 3 విధాలుగా మనము విభజిస్తే మొదటి 5 వచనాలు యేసు ప్రభువుల వారి గురించి, అలాగే 144,000 మంది వారి మనము ప్రకటన గ్రంథము 7వ అధ్యాయంలో కూడా చూసాము. వారి గురించిన మాటలను మనం చూస్తా ఉంటున్నాం. అయితే 6-13 వచనాల వరకు దూతల పరిచర్యగాను, 14-20 వచనాలను మనము ఆ యొక్క జడ్జిమెంట్ ని మనము చూస్తా ఉంటున్నాం. కాబట్టి ఈ వచనాలను మనము కొంచెము డీప్‌గా చూసుకునే ముందు ఈ 144,000 మంది ఎవరు? వారి ఐడెంటిటీ, వారు పాట పాడుతున్నట్లు వారి యొక్క పరిశుద్ధత గురించి మనం చూస్తా ఉంటున్నాం. అయితే నెక్స్ట్ ముగ్గురు ఏంజెల్స్, ఒకరు వారు ఆహ్, సువార్తను ప్రకటించడము, ఇంకొక దూత జడ్జిమెంట్‌ని తీసుకురావడము, అలాగే డామినేషన్‌ని తీసుకురావడము. అంటే ఆ యొక్క జడ్జిమెంట్, ఆ ఉగ్రతను ఆహ్, ఎంత ఉగ్రత నుండి ప్రజలు ఎంత నొప్పి పొందుతారో, ఎంత నష్టపోతారో, ఎంత బాధపడతారో, వారి యొక్క లొకేషను, ఆ యొక్క డ్యూరేషను, అలాగే కొన్ని మైళ్ళ దూరము ఆ యొక్క రక్తము ప్రవహించడము, వీటన్నిటిని మనం చూస్తా ఉంటున్నాం. ఇంకొక దూత ద్వారా ఈ ఆ యొక్క సెయింట్స్‌కి ఏ బ్లెస్సింగ్స్ ఉంటాయి అని, తర్వాత ఉగ్రత ఎలాగా ఉంటది అని మనము ఇలాగ కొన్ని వచనాలలో ఈ విధంగా డివైడ్ చేసుకుంటూ మనము చూడవచ్చు. అయితే ఈ గొర్రెపిల్ల ఆయన ఆయనను వెంబడిస్తూ ఉండేటటువంటి ఈ 144,000 మంది ఎవరు అని మనము నెక్స్ట్ స్లైడ్స్‌లో చూడబోతా ఉంటున్నాము. వారిని దేవుడు ఎలాగా ప్రొటెక్ట్ చేశారు, ఎలాగ ప్రిజర్వ్ చేశారు, వారిని ఏ విధంగా ఆహ్, తండ్రి దగ్గర వారు ప్రెజెంట్ చేయబడతారు అని అనేక వచనాలను మనం ఇక్కడ చూస్తా ఉంటున్నాం. అయితే 7వ అధ్యాయంలో
ఈ 144,000 మంది వస్తారు. అలాగే ఏడవ అధ్యాయంలో 144,000 మందితో పాటు అనేకమైన జనము అని గ్రేట్ మల్టిట్యూడ్ అని 2 జనాంగాల గురించి మనం నేర్చుకుంటూ వచ్చాం ఏడవ అధ్యాయంలో. అయితే 14వ అధ్యాయంలో ఉన్న 3, 4 వచనాలలో కేవలము 144,000 మంది గురించి మాత్రమే బాగా వ్రాయబడి ఉంటది. వాటి యొక్క డిఫరెన్సెస్‌ని మనం ఒక్కసారి చూస్తే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయములో ప్రతి తెగ నుండి, ప్రతి ట్రైబ్ నుండి 12,000 మంది, 12,000 మంది అని చెప్పబడతది. కాబట్టి వాళ్ళు చాలా క్లియర్‌గా యూదులు అని మనం చూసాము. గ్రేట్ మల్టిట్యూడ్ సంఘముగా అంటే ఆహ్, అన్యజనుల నుండి, యూదేతరుల నుండి వచ్చినటువంటి దేవుని బిడ్డలముగా మనం చూసాము. అయితే ఇక్కడ 144,000 మంది ప్రకటన గ్రంథము 14వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ 144,000 మందిని మనం ఒకసారి ధ్యానిస్తే, వారు ఇశ్రాయేలు నుండే కాకుండా భూమి మీద నుండి అమాంగ్ మెన్ అని చాలా క్లియర్‌గా వ్రాయబడి ఉంటది. అలాగే ఇంకా ఇక్కడ ప్రకటన గ్రంథము 7వ అధ్యాయంలో వారికి తండ్రి యొక్క సీల్ ఉంటది. అయితే 14వ అధ్యాయంలో ఉన్నటువంటి వారికి 2 సీల్స్ ఉన్నట్లుగా చూస్తా ఉంటున్నాం. తండ్రి నామము, అలాగే క్రీస్తు ప్రభుల వారి నామము. తెలుగులో చాలా క్లియర్‌గా వ్రాయబడి ఉంటది. తండ్రి నామము, క్రీస్తు ప్రభుల వారి నామము అన్నట్లుగా. కొన్ని ట్రాన్స్‌లేషన్ వచ్చే వేళకి పర్టిక్యులర్‌గా ఎన్‌ఐవి వెర్షన్ వచ్చే వేళకి ఒకే పేరు ని అక్కడ వ్రాయబడి ఉంటది. ఆహ్, ఇద్దరి పేర్లు ఉండదు. ఒక పేరు మాత్రమే ఉంటది. తండ్రి నామం మాత్రమే ఉంటది. తర్వాత ఇంకా కొంతమంది స్కాలర్స్ ఏమంటారంటే, ఆ రెండవ పేరు ఆహ్, వాళ్ళ సొంత పేరు వ్రాసినట్లుగా అని కూడా తర్జుమా చేయడము, అలాగా వివరించడము జరుగుతది. కానీ కేజేవి వెర్షన్ మనము ఆహ్, చాలా క్లియర్‌గా చూస్తే తెలుగు కూడా గ్రీకు భాష నుండి హెబ్రీ భాష నుండి ఏ విధంగా అయితే తర్జుమా చేశారో, ఒరిజినల్ ట్రాన్స్‌లేషన్ లాగా మనం గమనిస్తే, తెలుగు భాషలో అయితే చాలా క్లియర్‌గా ఆహ్, ఇద్దరి పేర్లు ఓ ను వాళ్ళకు సీల్ చేయబడి ఉంటది అని మనము చదువుతూ వస్తుంటున్నాం. కాబట్టి ఆహ్, ఏడవ అధ్యాయంలో ఉన్నవారు అది వారు అంటారు. వారు భూమి మీద ఉన్న వారి నుంచి అని ఉంటది. అయితే 14 అధ్యాయంలో ఉన్నటువంటి ఆ 144,000 మంది ప్రభువుల వారి వెంట అంటే అది పరలోకంలో జరిగినట్లుగా మనము ఇక్కడ యోహాను భక్తుడు చూస్తున్నట్లుగా వ్రాయబడి దాన్ని మనం గమనిస్తా ఉంటున్నాం. అయితే ఇక్కడ 7వ అధ్యాయంలో వారిని సర్వెంట్స్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క సేవకులుగా ఉంటది. అయితే 14వ అధ్యాయంలో వీరు రిడీమ్డ్ అంటే క్రీస్తు ప్రభుల వారి రక్తముతో కొనబడినటువంటి వాళ్ళు మొదటి ఫలము అంటే యేసు ప్రభుల వారు మొట్టమొదటి ఫలమైతే మిగిలిన ఈ 144,000 మంది ఫస్ట్ ఫ్రూట్స్ అంటే ఆ యేసు ప్రభుల వారిని వెంబడిస్తూ ఉన్నటువంటి వారిగా మనము ఇక్కడ గమనిస్తా ఉంటున్నాం. ఈ విధంగా కొన్ని డిఫరెన్సెస్‌ని బట్టి చూస్తే వీరు ఆహ్, క్రీస్తు ప్రభుల వారి రక్త ప్రోక్షణలో కడగబడి ఆయనను వెంబడిస్తూ ఉన్నటువంటి వారుగా మనము ఇక్కడ వారు పాడేటటువంటి పాట వేరే వాళ్ళకు రాదు అని కూడా మనము ఈ వచనాలలో చూస్తా ఉంటున్నాం. కాబట్టి ఈ డిఫరెన్సెస్‌ని మనం ఒకసారి గమనిస్తే 7వ అధ్యాయంలో ఉన్నటువంటి 144,000 మంది వేరే. ఈ ప్రకటన గ్రంథము 14వ అధ్యాయంలో ఉన్నటువంటి వారు అని మనము చాలా క్లియర్‌గా అనేక మంది స్కాలర్స్ కూడా వాళ్ళు వేరే, వీళ్ళు వేరే అన్నటువంటి ఆహ్, అన్నటువంటి ఇంటర్ప్రిటేషన్స్‌ని బట్టి మనం కూడా ఆహ్, 7వ అధ్యాయంలో ఉన్నవారు వేరే, 14వ అధ్యాయంలో ఉన్నవారు వేరే అని మనము బాగా గమనించొచ్చు. అయితే ఇంక కొంతమంది స్కాలర్స్ ఏమంటారంటే, ఈ 144,000 మందిని మనము లిటరల్‌గా తీసుకోవచ్చు. లేదా ఫిగరేటివ్‌గా తీసుకుంటే కొంతమంది అంటే లెక్కింపబడే వాళ్ళు అంటే లెక్క మనము ఒకవేళ కొలత కొలిస్తే ఆహ్, ఎంతమంది అని మనము కొలత వేయగలిగితే ఆహ్, కొలత వేయగలిగేటటువంటి మెజర్‌మెంట్ ఉన్నటువంటి నంబరు అని మనము అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ 144,000 మందే కావచ్చు. లేదా మోస్తారు ఆహ్, అంతో ఇంతో కొద్దిమంది అని కూడా మనము అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఎందుకంటే
ఇక్కడ యేసు ప్రభువులో మన తండ్రి అయిన దేవుడు ఆయన ఆహ్, నిస్వార్థమైనటువంటి దేవుడు కాబట్టి గాడ్ ఈజ్ నాట్ పార్షియల్ బికాజ్ హీ మైట్ హావ్ చోసన్ ఫ్రమ్ జెంటైల్స్ అని కూడా మనము ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అయితే ఇటువంటి డిఫరెన్సెస్‌ని బట్టి మనము వాళ్ళెవరు, వీళ్ళెవరు, వాళ్ళు వీళ్ళు ఒకటే గదా! అనేటటువంటి తర్కంలోకి వెళ్ళడం కంటే, ఒకసారి దేవుని యొక్క వ్యూ పాయింట్‌ని మనము చూస్తే, నేను నిజంగా రక్షణ పొందినానా? క్రీస్తు ప్రభువుల వారి సారూప్యంలోకి వెళ్తా ఉంటున్నానా? తర్వాత నా తోటి సహోదరులు, తోటి ఇంట్లో వాళ్ళు రక్షణ పొంది, వాళ్ళు కూడా పరిశుద్ధమైన జీవితం జీవించగలుగుతున్నారా? అనేటటువంటి మాటల్ని మాత్రమే మనం తీసుకోవాలి గానీ, ఆహ్, ఒక ఒకలాంటి తర్కంలోకి, వాదంలోకి వెళ్ళడం వల్ల మనకు ఏమీ రాదు అన్నటువంటి మాటను నేను హైలైట్ చేయాలని ఇక్కడ ఇష్టపడతా ఉంటున్నాను. ఎందుకంటే ఆ 144,000 మందిలో నేను ఉండాలి అని మేమే ఆ 144,000 మంది అని జెహోవా విట్‌నెస్ వాళ్ళు అంటూ ఉంటారు. కానీ వాళ్ళల్లో కూడా ఇదివరకు నేను ఏడవ అధ్యాయం గురించి చెప్పినప్పుడు చెప్పాను. ఏంటంటే, ఆ యెహోవా సాక్షులు వాళ్ళు మేమే ఆ 144,000 మందిమి అంటారు. కానీ ఈ దినం చూస్తే వాళ్ళు మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. 144,000 మంది కంటే ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళ సంఘ సభ్యులు. దాన్ని బట్టి వాళ్ళేం చేశారంటే, వాళ్ళ యొక్క డాక్ట్రిన్‌ని కూడా మార్చుకుంటూ రావడము జరిగిందని కూడా నేను చెప్పాను. కాబట్టి ఆహ్ అది సంఖ్యనా? లేదా వాళ్ళా? లేదా యూదులా? యూదేతరులా? ఇట్లయితే అట్లా, అట్లయితే ఇట్లా అని మనము తర్కంలోకి, వాదనలోకి వెళ్ళకుండా, నిజంగా క్రీస్తు ప్రభుల వారిని నేను అంగీకరించి, ఆయన నామములో పెరుగుతూ, ఆయన సాక్షార్థమై, ఆయన మహిమార్థమై బ్రతుకుతున్నానా అన్నటువంటి ఇంపార్టెన్స్‌ని మనం కలిగి ఉండాలని చెప్పి నేనిక్కడ హైలైట్ చేస్తా ఉంటున్నాను. అలాగే ఇక్కడ ఆహ్, ఆ యొక్క యేసు ప్రభుల వారు గొర్రె పిల్లగాను ఆయనను వెంబడిస్తూ ఈ ప్రజలు ఉండడము మనము చూస్తా ఉంటున్నాం. ఒకవేళ ఆ 144 మందిలో నేను కూడా ఉన్నానా? లేదా? నేను ఉండాలి అని మనము ఇష్టపడే దానికంటే వారి యొక్క నేచర్‌ని వారు క్రొత్త కీర్తన పాడుతున్నారు. వారికి ఆ యొక్క ఆ పాట ఎవరు కూడా నేర్చుకోలేరు అన్నటువంటి ఆ పాటను గుర్తు చేసుకున్నప్పుడు మనము వారికి ఉన్నటువంటి నేచర్, స్వభావము మనము ఎందుకు కలిగి ఉండకూడదు? అటువంటి స్వభావంలో మనము ఎందుకు పెరగకూడదు అనే ఛాలెంజ్‌ని తీసుకోవాలి గానీ, వాళ్ళు వీళ్ళ, వీళ్ళు వాళ్ళ అనేటటువంటి వాదనలోకి వెళ్ళడం కంటే, వాళ్ళకు ఉండేటటువంటి కొన్ని గుణగణాలు, వారు ప్రభువుల వారిని నిజంగా ఎంత వెంబడిస్తూ వచ్చారో అని ఈ యొక్క వాక్య భాగాలలో వారి గురించి మనము నేర్చుకుంటూ ఉన్నప్పుడు అటువంటి నేచర్‌ని, అటువంటి స్వభావాన్ని మనము కలిగి ఉంటే ఎంత బాగుంటది అని ఛాలెంజ్ అవ్వాలని జెప్పి నేను ఈ దినమున అప్లికేషన్ పాయింట్‌ని హైలైట్ చేయాలని ఇష్టపడతా ఉంటున్నాను. ఎందుకంటే, మనం కూడా పాటలు పాడుతా ఉంటాము. పాటల ద్వారా దేవుణ్ణి మనం మహిమపరుస్తా ఉంటాం కదా! ఆహ్, అయితే ఒక్కొక్క సీజన్‌లో ఒక్కొక్క పాట ద్వారా దేవునికి మనము చాలా అట్రాక్ట్ అవుతూ, దేవుని హృదయానికి చేరువగా వెళ్తూ, దేవుణ్ణి మనము ఆరాధన చేసేటటువంటి నిజమైన దేవుని బిడ్డలముగా మనము పెరుగుతూ ఉంటాం. ఆ విధంగా చూస్తే ఎటువంటి పాట ద్వారా నువ్వు ఈ మంత్‌లో ఆహ్, ఒకవేళ ఆహ్, దేవునికి దగ్గరయ్యావు. ఏ పాట ద్వారా దేవుణ్ణి నువ్వు చాలా ఎక్కువగా ఆరాధన చేయగలిగావు అని ఒకసారి చూస్తే, క్రిందటి ఈ ఆల్‌మోస్ట్ మనము ఐదో నెలలో ఉంటున్నాం గదా! ఈ 5 నెలల్లో కనీసము ఒక 5 పాటల ద్వారా దేవుణ్ణి నీవు నేను ఆరాధన చేయగలుగుతున్నామా? ఏ పాట నిన్ను నన్ను బాగా ఆహ్, ఇన్‌స్పైర్ చేసి, ఏ పాట ద్వారా మనము దేవుణ్ణి ఎక్కువ ఆరాధన చేయగలుగుతున్నాం? నీ హృదయంలో నుంచి నీకే ఏమైనా పాట వస్తా ఉందా? అని ఆ పాటను నేనిక్కడ హైలైట్ చేస్తూ, ఒక పాటను అందరికీ తెలిసిన ఒక పాటను వినిపించాలని నేను ఇష్టపడతా ఉంటున్నానండి. దయచేసి ఈ పాట వింటూ ఆ విధమైనటువంటి ఉల్లాసముతో కూడిన ఆ పాట ద్వారా మనము దేవుణ్ణి ఆరాధన చేసే బిడ్డలముగా ఎదగాలని చెప్పి ఈ పాటను నేను మీకు గుర్తు చేయాలని ఇష్టపడతా ఉంటున్నాను. దయచేసి వినాలని కోరుకుంటా ఉన్నానండి.
Sing unto the Lord a new song. Sing unto the Lord all the earth. Sing unto the Lord a new song. Sing unto the Lord all the earth. Sing unto the Lord a new song. Sing unto the Lord all the earth. Sing unto the Lord a new song. Sing unto the Lord all the earth. The Lord is great and greatly to be praised. The Lord is great and greatly to be praised. Sing unto the Lord a new song. Sing unto the Lord all the earth. Sing unto the Lord a new song. Sing unto the Lord all the earth. Sing unto the Lord a new song. Sing unto the Lord all the earth. Sing unto the Lord a new song. Sing unto the Lord all the earth. కాబట్టి ఆ విధంగా మనం కూడా మన క్వైట్ టైమ్‌లో దేవునితో పర్సనల్‌గా గడిపే సమయంలో పాట ద్వారా మనము లేదా వాక్యము ద్వారా దేవుణ్ణి మనము హృదయపూర్వకంగా ఆత్మతోనూ, సత్యముతోనూ ఆరాధిస్తూ ఎదగాలని చెప్పి దేవుడు ఆహ్, వారు స్పాట్‌లెస్, దే ఆర్ సరెండర్డ్ అని కూడా వారు ఏ విధంగా అయితే దే ఆర్ సింబాలిక్, దే ఆర్ సాంక్టిఫైడ్ అని ఈ వచనాల నుండి మనం ఏ విధంగా నేర్చుకుంటూ వస్తుంటున్నామో, మన జీవితాలు అలాగా ఉండాలి అని దేవుడు ఈరోజు మనల్ని ఇన్‌స్పైర్ చేస్తా ఉంటున్నారు. ఆ 144,000 మంది ఎవరు, ఎక్కడ, ఒకటేనా, కాదా అనే దానికంటే వారి యొక్క స్వభావాన్ని మనం కలిగి ఉండాలని జెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నాడు. ఎందుకంటే 12వ అధ్యాయము చివరి వచనంలో కూడా మనం గమనించాం కదా! ఆ యొక్క బీస్ట్ నంబర్‌ని యాంటీ క్రైస్ట్ యొక్క మార్క్‌ని ఫోర్‌హెడ్ మీద ఎవరు వేసుకుంటారో రేపు ఆహ్, ఆ యొక్క మహాశ్రమల కాలంలో ఎవరైతే యాంటీ క్రైస్ట్ నామాన్ని ఫోర్‌హెడ్ మీదనో లేదా సీక్రెట్ ఫాలోవర్స్‌గా ఆహ్, అరచేతి మీదనో ఎవరైతే వేసుకుంటారో వాళ్ళు యాంటీ క్రైస్ట్‌ని ఫాలో చేసేవారు. కానీ ఇక్కడ మనము యేసు ప్రభుల వారిని వెంబడించే నీకు, నాకు సీక్రెట్ ఫాలోయింగ్ అనేదేముండదు. మనమందరము పబ్లిక్‌గా దేవుణ్ణి మనము క్రీస్తు ప్రభుల వారిని వెంబడిస్తూ బోల్డ్‌గా మనము ఆయన గురించిన సువార్తను మనము తీసుకెళ్ళాలి. ఎందుకంటే నెక్స్ట్ స్లైడ్స్‌లో మనం చూస్తే అది సువార్త పరిచర్య ఇప్పుడైతే నీకు, నాకు ఉంది. మనము దాన్ని మర్చిపోకుండా, నెగ్లెక్ట్ చేయకుండా చేయాలి. అలాగా ఇక్కడ చూడండి 2, 3 అప్లికేషన్ పాయింట్స్ నేను తీసుకురావాలని ఇష్టపడతా ఉంటున్నాను. వారి యొక్క నామము అంటే ఆ 144,000 మందికి తండ్రి పేరు, క్రీస్తు ప్రభుల వారి పేరు ఉంది అంటే, నీకు నాకు కూడా ఆ నామం ఉందా? క్రిస్టియన్ అని మనము పిలువబడతా ఉంటున్నాం. క్రీస్తు ప్రభుల వారిని మనము నిజమైన హోల్ హార్టెడ్‌గా మనము ఫాలో చేయబడుతూ చేస్తూ అటువంటి ఆహ్, దేవునికి మంచి పేరును తెచ్చే బిడ్డలముగా మనము పెరుగుతున్నామా? ఆహ్, తండ్రి నామము అని అన్నప్పుడు నీవు నేను తండ్రి ఏ విధంగా అయితే బిడ్డల్ని కంటాడో, ఆ విధంగా క్రీస్తు ప్రభుల వారిని గురించిన సువార్తను ఇతరులకు చెప్తూ, వారికి మనము వారిని కూడా మనము దేవుని రాజ్యములోకి మనము తీసుకొని వస్తుంటున్నామా? అని దేవుడు ఇక్కడ మనకు గుర్తు చేస్తా ఉంటున్నాడు. ఎందుకంటే ఆహ్, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనంలో చూసాం గదా! ఓవర్‌కమర్స్ అని. కాబట్టి ఎవరైతే జయ జీవితము జీవిస్తారో, ఆ జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. ఆ 144,000 మంది దే ఆర్ ఓవర్‌కమర్స్. వారు జయ జీవితమును కలిగినటువంటి వారు. అక్కడ ఆహ్, స్త్రీ సాంగత్యము లేనివారు అని చాలా మాటలు ఉంటాయి కదా! ఆ విధమైనటువంటి జీవితం మనము జీవిస్తా ఉంటున్నామా? అలాగే మౌంట్ జాయన్ అని కూడా మనము ఇక్కడ చూస్తా ఉంటున్నాం. ఆహ్, ఆ మౌంట్ జాయన్ అంటే సియోను యొక్క పర్వతము అని భూమి మీద ఆ ఇశ్రాయేలీయుల దేశంలో ఆ సియోను పర్వతము ఉన్నది. కానీ ఇక్కడ ప్రస్తావించబడిన ఆ యొక్క మౌంట్ జాయన్ ఏంటంటే, అది హెవెన్లీ జెరూసలేంకి సాదృశ్యంగా ఇక్కడ వ్రాయబడినట్లుగా చూస్తా ఉంటున్నాం. ఎందుకంటే ఈ 14వ అధ్యాయం అంతా కూడా ఈ అపోస్తులుడైనటువంటి యోహాను భక్తుడు ఆయన యొక్క దర్శనములో
పరలోకము నుండి చూసినట్లుగా ఇవన్నీ వ్రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి ఈ జయ జీవితం కలిగినటువంటి వారెవరైతే ఉన్నారో వారిని యేసుప్రభుల వారు చెప్తారు. నేను నా దేవాలయంలో ఒక పిల్లర్‌గా చేస్తాను అని. అలాగే ఇక్కడ 4వ వచనంలో చూస్తే స్త్రీ సాంగత్యమున ఇంగ్లీష్‌లో చాలా క్లియర్‌గా ఉంటది. తెలుగులో చదివితే అది తెలుగులో స్త్రీ, స్త్రీ అనే ఉంటది. కానీ ఇంగ్లీష్‌లో ఒకసారి గమనిస్తే దీస్ ఆర్ ద వన్స్ హూ వర్ నాట్ డిఫైల్డ్ విత్ వుమెన్ అని ఫస్ట్ పార్ట్ ఉంటది. అంటే అది మెన్‌కి సూచనగా అక్కడ మెన్ నేర్చుకోవాల్సిన అంశంగా చూస్తా ఉంటున్నాము. అయితే సెకండ్ పార్ట్ చూస్తే దే ఆర్ వర్జిన్స్ అని ఉంటది. దే ఆర్ వర్జిన్స్ అంటే అక్కడ స్త్రీని మనము సాదృశ్యంగా మాట్లాడినట్టుగా మనం అక్కడ చూస్తా ఉంటున్నాం. యాక్చువల్‌గా అయితే లిటరల్‌గా స్త్రీ సాంగత్యము లేదా పురుష సాంగత్యము అని ఒకవేళ మనము తీసుకోలేనప్పటికీ మెయిన్‌లీ మనం తీసుకోవాల్సింది ఆత్మీయంగా ఏంటంటే, ఆత్మీయంగా మనము ఆహ్, డిఫైల్ కాకుండా అంటే కల్తీ కాకుండా మనము లోకాన్ని అలాగే సెల్ఫ్‌ని, సేటన్‌ని మనము ఎక్కువ ఫాలో కాకుండా దేవుణ్ణి ఫాలో అయ్యేటటువంటి వ మనము వారముగా ఉండేటటువంటి ఆహ్, అటువంటి ఆత్మీయమైన స్పిరిచ్యువల్ అడల్టరీ గురించి ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం గమనించాలి. ఆహ్ కాబట్టి మిగిలిన కొన్ని వచనాలను మనము చూసుకునేటప్పుడు ఇక్కడ దూతలు చేసినటువంటి ఆ పరిచర్య, వారు ఆ దినాలలో అంటే మహాశ్రమల కాలములో ఆ ఉగ్రత దినాలలో వారు చేసే పరిచర్య, వారు చేసేటటువంటి గాస్పెల్ ఇటర్నల్ గాస్పెల్. అది ఒక ఫైనల్ ప్రొక్లమేషన్ గాను, ఫాటల్ ప్రొనౌన్స్‌మెంట్, ఫియర్‌ఫుల్ పోర్ట్రేయల్ అని ఇక్కడ మనం చూస్తా ఉంటున్నాం. ఏంటంటే, ఇప్పుడు మనకు కృపతో కూడినటువంటి సువార్తను అంటే చాలా మనకు కృప చాలా విస్తరించి నట్లుగా మనము గమనిస్తా ఉంటున్నాం. ఈ డిస్పెన్సేషన్‌లో అంటే ఈ కృపా కాలములో నువ్వు వింటే బాగుంటది కదా! అని పొలైట్‌గా చాలా సింపుల్‌గా మనము సువార్తని చెప్తుంటున్నాము, వింటున్నాము. ప్రేమతో అంటే ప్రేమ పరిచర్యను మనము చేస్తా ఉంటున్నాం. కానీ ఆ మహా ఉగ్రత దినాలలో, ఆ మహా శ్రమలలో దూతలు చెప్తారు. దూతలకి ఆ పరిచర్యని అప్పగిస్తారు దేవుడు. మామూలుగా అయితే సువార్త పరిచర్య ఈ దినాలలో కేవలము దేవుని బిడ్డలకు మాత్రమే. నీకు, నాకు ఆహ్, అంటే మనం మాత్రమే చెప్పాలి. దూతలు ఇక్కడ ఈ ఈ కాలంలో చెప్పరు. ఆ ఆ ధన్యత మనకు ఉంది. ఆ రెస్పాన్సిబిలిటీ మనకు ఉంది దేవుని బిడ్డలముగా. కానీ మహాశ్రమల కాలములో ఆ పరిచర్యని దేవుడు దూతలకు అప్పగించాడు. కానీ వాళ్ళెట్లా చెప్తారంటే, చాలా భయముతో కూడినటువంటి వింటావా? విను. క్రీస్తు ప్రభువును నువ్వు అంగీకరిస్తావా? అంగీకరించు. లేదంటే లేదు అనేటటువంటి కఠినమైనటువంటి సువార్తగా వారు చెప్తారేమో! కాబట్టి చూడండి, నాకు ఇక్కడ ఒక పాయింట్ ఈ వారంలో దేవుడు నాకు నేర్పించినటువంటి పాయింట్‌ని నేను మీకు చెప్పాలని ఇష్టపడతా ఉంటున్నాను. ఏంటంటే దేవుడికి నీవు నేను ఈ కాలంలో సువార్తను చేరవేసేందుకు మనల్ని ఏ విధంగా వాడుకుంటున్నాడో దేవునికి మనము అవసరముగా ఉంటున్నాం. యాక్చువల్‌గా అయితే దేవుడు డోంట్ నీడ్ యూ అండ్ మీ. కానీ దేవుడు పార్ట్నర్‌షిప్ కలగాలని ఆ యొక్క కానాను విందులో కూడా దేవుడు పని చేసే వారికి చెప్తాడు గదా! మీరు నీళ్లు పట్టండి అని. ఏ విధంగా అయితే మనుషులతో పార్ట్నర్‌షిప్ కలిగి దేవుడు పరిచర్య చేశాడో, అపోస్తులులందరూ కూడా ఏ విధంగా అయితే పరిచర్య చేశారో, ఈ దినము నీతో నాతో పార్ట్నర్‌షిప్ కలిగి ఉంటా ఉన్నాడు. కాబట్టి ఆ పార్ట్నర్‌షిప్‌ని బేసికల్లీ గాడ్ డోంట్ నీడ్ యూ అండ్ మీ. బట్ హి వాంట్ టు డూ పార్ట్నర్‌షిప్ విత్ యూ అండ్ మీ. ఆ విధంగా మనము ఆ పార్ట్నర్‌షిప్ కలిగినటువంటి పరిచర్యను మనం చేస్తుంటున్నామా అని దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నాడు. కాబట్టి ఆహ్, ఇటువంటి ఆ ప్రొక్లమేషన్ ప్రూఫ్ ఆఫ్ దేర్ ఫెయిత్‌ఫుల్‌నెస్, ప్రాఫిట్ ఆఫ్ దేర్ ఫెయిత్‌ఫుల్‌నెస్ అని మనము అనేక మాటల్ని ఇక్కడ చూస్తా ఉంటున్నాము. ఈ ఇక్కడ ఉన్నటువంటి పాయింట్స్ అన్నిటిని నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం లేదు ఆహ్, సమయంను బట్టి. కానీ పవర్ పాయింట్ స్లైడ్ మీరు తీసుకుంటారు కాబట్టి దయచేసి ఎవరైతే ఇంకా డీప్ డైవ్ చేయాలనుకుంటున్నారో వారు చేయాలని నేను కోరుకుంటా ఉంటున్నాను. అయితే ఈ
ట్రిబ్యులేషన్ సమయంలో ఇక్కడ 4 భాగాలుగా చూస్తే 144,000 మంది జ్యూస్ ఆ 2 విట్‌నెసెస్ ద్వారా శ్రమలు, మహాశ్రమల కాలంలో దేవుడు తన పరిచర్యను, సువార్త పరిచర్యను ఏ విధంగా చేశాడో, అలాగే ఇప్పుడు ఇక్కడ చూస్తే ప్రొటెక్టెడ్ అంటే బిలీవింగ్ జ్యూస్ రెమినెంట్, అలాగే బిలీవింగ్ జెంటైల్స్, అన్‌బిలీవింగ్ ఆర్థోడాక్స్ జ్యూస్ 4 భాగాలుగా మానవుల్ని మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి దేవుడు ఎవరూ నశించిపోకూడదు అని చెప్పి ప్రతి ఒక్కరికి అన్ని సమయములలో సువార్త ఏ విధమైనా కూడా చేరవేయాలని చెప్పి దేవుడు మన పట్ల ఎంతో కృపను విస్తరింప చేస్తా ఉంటున్నారు. నీవు నేను ఏ విధంగా ఆ యొక్క సువార్తను వింటూ, వాడుకుంటూ ఇతరులకు చేరవేస్తా ఉంటున్నాము. అనేక వచనాలు ఇక్కడ నేను మీకు ఆ యొక్క సువార్త ప్రకటన ముగింపు దినాలను దేవుడు ప్రభుల వారు వ్రాసి ఉంచినటువంటి అనేక క్రాస్ రెఫరెన్స్‌ని మీ దగ్గరకి నేను చూపిస్తా ఉంటున్నాను. హెబ్రీ, రోమా, అలాగే ప్రకటన 5:9, మత్తయిలో కూడా అనేక వచనాలను మనము ఇక్కడ చూడుస్తా ఉంటున్నాం. పేతురులో అలాగే దానియేలు గ్రంథంలో కూడా అనేక వచనాలలో కూడా ఈ సువార్త ప్రకటన ఏ విధంగా ముగుస్తది అని ప్రవచనాత్మకంగా ముందుగానే దేవుడు చెప్పి పెట్టారు. చివరిగా 3 మిగిలిన ఇంకొక ముగ్గురు ఏంజెల్స్ వారు ఏం చేస్తారు అని 14-20 వచనాల వరకు మనము చూస్తే, వారు ఉగ్రతని అంటే ఒక పండు చాలా పండిపోతే మనం ఏం చేస్తామంటే ఇంక అది తినేస్తాం. కాబట్టి ఇంకా మనిషిని యొక్క పాపము పండిపోయినప్పుడు అంతవరకు దేవుడు వేచి చూసి, వేచి చూసి ఎంతో వేచి అంటే ఎంతో పేషెన్స్‌ని, లాంగ్ సఫరింగ్‌ని ఎక్సర్‌సైజ్ చేసి చివరికి దేవాది దేవుడు తీసుకొనొచ్చేటటువంటి ఉగ్రత ఏంటి అంటే, ఇదే ఇక్కడ మనము హర్మెగెద్దోను యుద్ధముగా మనము ఇక్కడ చూస్తా ఉంటున్నాం. ఈ యొక్క ఆహ్, ఈ యొక్క ఇమేజ్‌లో, పిక్చర్‌లో ఒకసారి గమనిస్తే ఈ హర్మగెద్దోను యుద్ధము ఈ ప్రకటన గ్రంథము 14వ అధ్యాయంలో మనము గమనిస్తా ఉంటున్నాం. సుమారు 200 మైళ్ళు రక్తము ప్రవహిస్తది అంటే అంత యుద్ధము జరుగుతది. అప్పటికే యాక్చువల్‌గా చాలామంది మానవుని యొక్క జాతి నశించిపోయి ఉంటారు. మూడవ భాగము ఈ శ్రమల కాలము, మహాశ్రమల కాలములో నశించిపోయి ఉంటారు. ఇంక మిగిలిన కొద్దిమంది జనాంగములో ఆ హర్మగెద్దోను యుద్ధము చేసినప్పుడు యేసు ప్రభుల వారు ఆ యొక్క మౌంట్ జాయన్ దగ్గరకి వచ్చి ఆ యొక్క యాంటీ క్రైస్ట్‌తో యుద్ధము చేసేటటువంటి దాన్నే ఈ హెర్మెగిద్దోను యుద్ధము. ఇంకా మనకు 19వ అధ్యాయంలో కూడా చివరగా మనము ఇంకా ఎక్కువ వచనాలను మనము గమనిస్తాము. ఎందుకంటే అదే సమయంలో ఆ కొద్ది సమయంలోనే ఆ యుద్ధము అవ్వంగానే క్రీస్తు ప్రభుల వారు 1000 ఏండ్ల పరిపాలన స్థాపించడము. అది 19, 20 అధ్యాయాలలో మనము చూడబోతా ఉంటున్నాం. 16, 17, 18 అధ్యాయాలు ఇంకా మిగిలిన తెగుళ్ళు, ఉగ్రత పాత్రలు కుమ్మరించబడ్డము, ఇవన్నీ కూడా మనము చూడబోతా ఉంటున్నాం. కాబట్టి ఈ ఇమేజ్‌ని బట్టి మనము చూస్తే ఇక్కడ అదే ఇక్కడ జడ్జిమెంట్ గురించి ఒకసారి నేను 2 న్యాయ తీర్పులను మీ ముందుకు తీసుకురావాలని ఇష్టపడతా ఉంటున్నాను. అదేంటంటే విశ్వాసులు ఒక తీర్పు గుండా వెళ్తారు. అయితే ఆ తీర్పు నుండి వారికి పనిష్మెంట్ రాదు కానీ రివార్డ్ ఇస్తాడు యేసు ప్రభుల వారు. దాన్ని మనము క్రీస్తు ప్రభుల వారి న్యాయపీఠము అని మనము 2 కొరింథీ 5:10లో చదువుతా ఉంటున్నాం. అయితే ఈ 1000 ఏండ్ల పరిపాలన తరువాత ధవల సింహాసనపు తీర్పు 20వ అధ్యాయంలో మనం దాన్ని ఇంకా లోతుగా మనము చూసుకోబోతా ఉంటున్నాం. కాబట్టి అవిశ్వాసులు మాత్రమే అక్కడ అవిశ్వాసులు, సాతానులు, సాతానును వెంబడించే అవిశ్వాసులు, యాంటీ క్రైస్ట్, ఫాల్స్ ప్రాఫెట్ వీరందరికీ ఇచ్చేటటువంటి తీర్పు ధవలమైన మహా సింహాసనపు తీర్పుగా మనము చూడబోతా ఉంటున్నాం. కాబట్టి ఆ సింహాసనపు తీర్పు దగ్గర నీవు నేను ఒకవేళ ఉంటే రోమా 2:6లో ఉన్నట్లు ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇస్తాడు అని చెప్పి మనం ఎక్కడైతే చూస్తా ఉంటున్నామో, మనము ఆయన యొక్క మాటను విని, ఆయన యొక్క మాటను విని నిత్య జీవములోకి వెళ్ళే విధంగా ధవల సింహాసనపు తీర్పులోనికి రాకుండా మనము మరణంలో నుండి జీవములోనికి దాటి
ఏ విధంగా దాటి వెళ్ళాలో క్రీస్తు ప్రభుల వారు ఇచ్చేటటువంటి ఆ నిత్య జీవమునకు మనం వెళ్ళాలని జెప్పి దేవుడు మనకు కోరుకుంటూ, ఈ ప్రకటన గ్రంథము 14వ అధ్యాయంలో మనం ఏం నేర్చుకున్నాము అని చూస్తే, క్రీస్తు ప్రభుల వారు ద లాంబ్, అలాగే 144,000 మంది గురించి, అలాగే ముగ్గురు దూతలు పరిచర్య, తర్వాత ఇంకొక ముగ్గురు దూతలు తెచ్చినటువంటి ఉగ్రత, ఆ ఉగ్రత దినాలు ఏ విధంగా ఉంటాయి అని, హర్మెగెద్దోను యుద్ధం గురించి, అలాగే 144,000 మందికి ఉన్నటువంటి ఆ స్వభావము నీకు, నాకు ఉండాలని చెప్పి దేవుడు మనకు ఈ మాటల్ని గుర్తు చేస్తా ఉన్నారు. మిగిలిన సమయము మనము యొక్క షేరింగ్ టైమ్‌లో మనము వెళ్ళాలని